బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కవిత పెట్టిన కొత్త పార్టీ పేరుపై మొదటి నుంచి సందేహాలే. తొలుత తెలంగాణ ప్రజా జాగృతి పేరు ఉండబోతున్నట్లు లీకులు వచ్చాయి. వాటికి బలం చేకూర్చే విధంగా ఎన్నికల సంఘంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తెలంగాణ ప్రజా జాగృతి అని తెలిపారు. పార్టీ పేరు, జెండా, ఎజెండాను ఏప్రిల్ 25న ప్రకటించనున్నట్లు డేట్ ఫిక్స్ చేశారు. అప్పటి వరకు తెలంగాణ ప్రజా జాగృతి పేరే ఉంటుందనే కవిత అనుచరులు పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ టీఆర్ఎస్ అబ్రివేషన్ను అనౌన్స్ చేశారు. చివరకు అది తెలంగాణ రక్షణ సేనగా మారిపోయింది. పార్టీ పేరును ప్రకటించడానికి ముందు ట్విస్టులు ఉన్నట్లుగానే ప్రకటించిన తర్వాత మార్పులు చేర్పులు జరిగాయి. ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ అబ్రివేషన్ వచ్చేలా పార్టీ పేరు కోసం 2 రోజుల ముందే కసరత్తు జరిగినట్లు ఎన్నికల సంఘం ద్వారా నిర్ధారణ అయింది. కొత్త రాజకీయ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అంటూ ఏప్రిల్ 25న గర్వంగా ప్రకటించుకున్న కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన అప్లికేషన్లో ఆ పేరే పెట్టలేదు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి అనే 5 పేర్లను ఈ వరుస క్రమంలోనే తన అప్లికేషన్లో తెలిపారు. తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలి హోదాలో ఆ అప్లికేషన్తో పాటు జత చేసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా జాగృతి ఒక పొలిటికల్ పార్టీగానో, స్వచ్ఛంద సంస్థగానో, సాంస్కృతిక సంస్థగానో లేకుండానే ఆ లెటర్ హెడ్ పైన ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరునే ఆమె ప్రస్తావించలేదు. కానీ అఫీషియల్గా పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించడానికి 2 రోజుల ముందే ఆమె తెలంగాణ రక్షణ సేనగా పేరు మార్చాలంటూ ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కమిషన్ అండర్ సెక్రటరీ మనీష్ కుమార్ రాతపూర్వకంగానే తెలియజేశారు. అప్పటి వరకు ఆమె తెలంగాణ ప్రజా జాగృతి పేరుతోనే దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను ప్రకటించారు. ఆ రోజునే పార్టీ పేరు కిందన అసోసియేషన్ అనే పదాన్ని రాయడం చర్చకు దారితీసింది. ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం పార్టీ లేదా అసోసియేషన్ లేదా డెమోక్రటిక్ ఇలా ఒక సఫిక్స్ పదాన్ని చేర్చాల్సి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు, కల్చరల్ ఆర్గనైజేషన్స్, సొసైటీలు వీటికి భిన్నంగా ఒక రాజకీయ పార్టీగా గుర్తించడానికి ఇలాంటి సఫిక్స్ పదాన్ని ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది. ఆ ప్రకారం తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అనే పదాన్ని చేర్చారన్న అభిప్రాయం ఏర్పడింది. తెలంగాణ రక్షణ సేన అంటూ పార్టీ పేరును మార్చడం వెనుక కారణం ఏంటనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. తెలంగాణ రక్షణ సేన పేరు కోసం ఏప్రిల్ 23నే అప్లికేషన్ పెట్టిన కవిత 25వ తేదీన లాంచింగ్ సమయానికి కూడా తెలంగాణ రాష్ట్ర సేన అనే ప్రకటించారు. రాష్ట్ర సేనతో వచ్చిన ఇబ్బంది ఏంటో, రక్షణ సేన అని ఎందుకు మార్చాల్సి వచ్చిందనే అంశంపై తెలంగాణ జాగృతి శ్రేణులు సైతం వివరణ ఇవ్వలేదు. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన 5 పేర్లలో తెలంగాణ రక్షణ సేనను కేటాయించడానికి అభ్యంతరం లేదనే తీరులో కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ మంజూరు చేసింది. దానికి తగిన ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని సూచించింది. 4 పత్రికల్లో ఆ పార్టీ పేరుతో నిర్దిష్ట ఫార్మాట్లో ప్రకటన ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలో ప్రజల నుంచి, పార్టీల నుంచి వచ్చే అభ్యంతరాలకు అనుగుణంగా ఆ పేరుతో పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఎవరు ఎలాంటి అభ్యంతరాలు ఇస్తారో వాటిని కమిషన్ పరిశీలన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆమె పెట్టే పార్టీ పేరు అబ్రివేషన్లో టీఆర్ఎస్ అని ఉండేలా ఎంచుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తమైంది. కమిషన్కు ఫిర్యాదు కూడా వెళ్ళింది. ఇప్పుడు పార్టీ పేరు ఫుల్ ఫామ్ ఏదైనా అబ్రివేషన్లో మళ్ళీ టీఆర్ఎస్ అని రావడంతో ఖచ్చితంగా అబ్జెక్షన్స్ వస్తాయనే సాధారణ అభిప్రాయం నెలకొంది. పార్టీ పేరును కమిషన్ ఖరారు చేసేంత వరకు సస్పెన్స్ కంటిన్యూ.